ఇంత గొప్ప రక్షణ అంటున్నాడు. రక్షణ, గొప్ప రక్షణ అంటున్నాడు. రక్షణ అంటే తెలుసు, కానీ చాలా మందికి రక్షణ గొప్పదా, రక్షణ బాప్తిస్మము గొప్పదా అనేటువంటి ఒక ఆలోచన, ఒక ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది. నిజమే, రక్షణ గొప్పదిగా ఎలా అయింది అంటే, ఒకే ఒక్క మనుష్యుడు అనగా సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మానవ రూపాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఈ మనుష్యులందరి కొరకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనుష్యుని కొరకు ఒక్కసారే సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. ఈ రక్షణ పొందటానికి ఎవరి యొక్క ప్రాణము అర్పించబడిందంటే, సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే తన ప్రాణాన్ని పెట్టాడనమాట. హల్లెలూయా. నిన్న వారం దేవుని వాక్యం చెప్పుకున్నాం. ఆ వాక్యములో దెయ్యముల చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తి, అతన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని వేల సీమ పందులు చనిపోవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు? 2000 సీమ పందుల యొక్క ఖరీదు ఎంత అనుకున్నాం? 2 కోట్ల రూపాయలు. అంటే ఒక ఒక దెయ్యములు పట్టినటువంటి వ్యక్తి యొక్క ఆత్మను రక్షించడానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, మరి మంచిగా అన్నిట్లోంచి విడుదల పొంది బాగున్నటువంటి వ్యక్తి యొక్క ఆత్మ యొక్క విలువ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఒక్క మనుష్యుని యొక్క విలువే ఎంత ఉంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 750 కోట్లు 800 కోట్ల మంది జనాభా ఉంటే, వీళ్ళందరినీ కూడా రక్షించడానికి ప్రాణత్యాగం చేసినటువంటి ఆ దేవుని యొక్క ప్రాణము విలువ ఎంత ఉంటది? అర్థమవుతుందా? ఆయన ఒక్కడు తన ప్రాణాన్ని పెడితే, అతని యొక్క ప్రాణత్యాగం వలన లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ రక్షణ కలిగిందంట. కాబట్టి ఆయన మనకు ఇచ్చినటువంటి రక్షణ గొప్ప రక్షణ. హల్లెలూయా. గొప్ప రక్షణ. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే, వెలకట్టలేనటువంటి రక్షణ భాగ్యం ఇచ్చాడు. అమూల్యమైన రక్షణ. దేవునికి స్తోత్రం. గొప్ప రక్షణ ఎలా అయిందంటే, సాక్షాత్తు సృష్టికర్తే మనందరి కొరకు, మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. భూమి మీద ఉన్నటువంటి ధనవంతులే గొప్పవారుగా నువ్వు భావిస్తే, అధిపతులే గొప్పవారుగా భావిస్తే, పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులే గొప్పవారిగా మనం భావిస్తే, వాళ్ళందరినీ కూడా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారం కలిగినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? అంత గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడైనటువంటి దేవుడే మనుష్యుని కొరకు ప్రాణాన్ని అర్పించి మనుషులందరికీ రక్షణ భాగ్యం కలిగజేశాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను పొందినటువంటి ఈ రక్షణ యొక్క విలువ ఎంతో తెలుసా? వెలకట్టలేనటువంటి రక్షణ. దాని కొరకు వెల చెల్లించిన వాడు దేవుని యొక్క ప్రాణమే వెల అన్నమాట. దేవునికి స్తోత్రం. మనిషి ప్రాణానికి వెలకట్టొచ్చు, దేవుని ప్రాణానికి వెలకట్టలేమో. ఆయన ఎంత గొప్పవాడంటే, మాటతో ఒక మాట మాట్లాడితేనే సమస్త సృష్టి కలిగింది. అంత గొప్ప దేవుడు మనుష్యుని కోసం, అల్పుని కోసం, మట్టిలో నుండి తీయబడినటువంటి మనుష్యుని కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి రక్షణ భాగ్యం చాలా గొప్పదన్నమాట. అది రెండో మాట ఏమిటయ్యా అంటే, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం? నిర్లక్ష్యము. దేవుడు ఈ భూమి మీదకి శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ప్రతి మనుషుని యొక్క పాపముల కొరకు, దోషముల కొరకు, పాపము అనగా దేవుడు చేయొద్దన్న పని తెలుసో తెలియకో చేసేసాం. దేవుడు వద్దన్న పని చేయటమే పాపం. తెలిసి చేసాము, తెలియక చేసాము, పాపం జరిగిపోయింది. రెండవదిగా దోషం అనగా తెలిసే చేస్తున్న పనులను దోషాలు అంటారు. శాపము, మూడవదిగా శాపము అనగా నువ్వు చేయకపోయినా కానీ నీ పితరుల మీద నుండి నీ మీదకి వచ్చే వాటిని శాపాలు అంటారు. బ్లడ్ రిలేషన్ ద్వారా అవి శాపాలు వెంటాడుతూనే ఉంటాయి. చాలా జాగ్రత్త వింటే, యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి యొక్క పాపముల కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. హల్లెలూయా. రెండవదిగా సమస్త మానవాళి యొక్క దోషములన్నిటినీ కూడా ఆయన భరించాడు. మూడవదిగా ప్రతి శాపానికి ఆయన వెల చెల్లించాడు. దేవునికి స్తోత్రం. ఇంత గొప్పగా ఆయన తన ప్రాణాన్ని అర్పించి అందరికీ, నమ్మినటువంటి ప్రతి బిడ్డకు విడుదల ఇవ్వటానికి ఆయన సిద్ధపడుతూ ఉంటే, చాలా మంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారంట. నిర్లక్ష్యం చేస్తున్నారు. మీకు ఒక కథ చెప్తాను. బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి కథే ఇది. చాలా జాగ్రత్త వింటే, ఒక ఇల్లు ఉంది, ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో ఉన్నవాడు చాలా గొప్ప ధనవంతుడు, చాలా డబ్బులు ఉన్నవాడు ఉన్నాడు. ఎంత ధనం అంటే అసలు పనే చేయవసరం లేదు, కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఆ ధనవంతుడు ప్రతి దినము ఎంతగానో సంతోషంగా ఉంటున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, సుఖపడుతున్నాడు. ఇది లేదు అది లేదు అంటానికి వీలే లేదు, అంత గొప్పగా ఉన్నాడు. ఆ ధనవంతుని ఇంటి బయట అడుక్కు తినేవాడు ఒకడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఆరోగ్యం కూడా లేదు. అంటే బైబిల్ కాదు, నన్ను చూడండి. ఆరోగ్యం లేదు. ధనవంతుడైతే అన్ని కూడా సిద్ధపడి ఎంతో బాగున్నాడు. ధనవంతుని ఇంటి బాగిట ఉన్నవాడికేమో ఆరోగ్యం లేదు, రోగంతో పడి ఉన్నాడు. అది మాత్రమే కాకుండా ఆకలికి అలమటిస్తున్నాడు, పెట్టేటువంటి నాదుడు లేడు,
పోషించేటువంటి నాథుడు లేడు. ఆయన దగ్గర ఇంకా ఏమున్నాయంటే కుక్కలు అటు ఇటు తిరుగుతున్నాయంట. చాలా జాగ్రత్త ఉంటే ఆ ధనవంతుడు అనుదినము స్తుతిస్తున్నాడు. అనుదినము స్తుతిస్తున్నాడు. మరి ఎలాగా ధనవంతుడు బ్రతుకుతున్నాడు అంటే ఎలాగా లాజరు బ్రతుకుతున్నాడంటే, ధనవంతుడు తింటా ఉంటే ఆ రొట్టె ముక్కలు ఏమైనా నేల రాలి అవేమన్నా అంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నా 4 ముక్కలు అలా ఇసిరేస్తే అవి పట్టుకొని ఆ పూట గడుపుకుందాం అన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒకడేమో బాగా ఉన్నవాడు, ఒకడేమో ఒక్క పూట ఆహారం కూడా దొరకనటువంటి స్థితిలో ఉన్నవాడు. అన్ని ఉన్నవాడేమో దేవుని గురించి ఆలోచన లేదు, దేవునితో పని లేదు, నాకెవరు అక్కర్లేదు అన్నట్టుగా ఉన్నాడు. ఏమీ లేనటువంటి వాడేమో ఏం చేస్తున్నాడయ్యా అంటే ఉన్నా లేకపోయినా స్తుతిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి గణపరుస్తా ఉన్నాడు. ఇద్దరు కూడా ఒకరోజు చనిపోయారు. తలలు పైకెత్తండి. ఇద్దరు కూడా ఒకరోజు చనిపోయారు. ధనవంతుడు చనిపోగానే అతని శరీరాన్నంట చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. ఎంత పని చేశారయ్యా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టపాసులు కాల్చారు. ఊరంతా భోజనాలు పెట్టించారు. చాలా హడావుడిగా చేశారు. మామూలుగా హడావుడి కాదు, అంత గొప్పగా కార్యక్రమాలు చేశారు. లాజరు చనిపోతే కనీసము బాడీని తగలబెట్టారా, ఊడ్చారా, లేకపోతే బాక్స్లో పెట్టారా? ఏమీ లేదు అక్కడ. చాలా జాగ్రత్త వింటే ఇద్దరు కూడా చనిపోయారు. ఒకని యొక్క ఆ సమాధి కార్యక్రమాలు చాలా గ్రాండ్ గా జరిగాయి. ఒకనికైతే అసలు అతని శరీరం ఏమైపోయిందో కూడా అనవలేదు, జాడలేదు, రాయబడలేదు అక్కడ. చాలా జాగ్రత్త వింటే ఇద్దరు కూడా చనిపోయారు. వారి దేహాలన్నీ కూడా ఒకరిదేమో చక్కగా సమాధి చేయబడ్డారు, ఒకరిదేమో ఆనవాలేదు. అయితే ఒక రోజు రానే వచ్చింది. ఆ రోజు ఏమిటయ్యా అంటే భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళ స్టేజ్ ఇది. ఈ శరీరంతో బ్రతికినప్పుడు బాగా బ్రతికాడు ధనవంతుడు, లాజరేమో బాగా బ్రతకలేదు. ఒక రోజు రానే వచ్చింది. వాళ్ళిద్దరు ఆత్మలు ఎక్కడ ఉన్నాయంటే ధనవంతుని యొక్క ఆత్మ పాతాళములో అగ్నిగుండంలో కాల్చబడతా ఉంది. లాజరు యొక్క ఆత్మ అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేంటి, భూమి మీద బాగా బ్రతికిన వాడేమో చనిపోయిన తర్వాత తన ఆత్మేమో పాతాళంలో వేదన పడతా ఉంది. భూమి మీద బాగా బ్రతకకుండా ఇబ్బందులు పడుతూ, రోగాలు పడుతూ, రుగ్మతల పాలై, అవమానాల పాలై, నిందల పాలై, స్తుతిస్తూ ఒక పూట ఉన్నా లేకపోయినా దేవుణ్ణి గణపరుస్తూ దేవుని కోసం బ్రతికినటువంటి వాడేమో చనిపోయిన తర్వాత తన ఆత్మ ఎక్కడుంది? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నది. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త వినండి. చనిపోయిన తర్వాత ఈ ధనవంతుడు అంటున్నాడు పాతాళంలో ఉండి దూరం నుండి కన్నులెత్తి చూశాడు. చాలా దూరంగా ఉండి కనబడుతున్నాడు. ఈ ధనవంతుడి కళ్ళకి ఎవరు కనబడ్డారంటే లాజరు కనబడ్డాడు. ఓ రోయ్, నా ఇంటి ముందల అడుక్కు తినేవాడు ఈడేంటి ఇంత కళకళలాడుతా, ఇంత చక్కగా, ఇంత మంచి బట్టలు ధరించుకొని ఇంత వైభవంగా ఇక్కడ ఉన్నాడేంటి అని చెప్పి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతే అతడు అడుగుతున్నాడంట, తండ్రి అయిన అబ్రహామా, అయ్యా, నేను ఈ పాతాళంలో వేదన పడిపోతున్నాను, కాలిపోతున్నాను, దయచేసి నా యొక్క అగ్నిని, ఆ మంటను చల్లార్చడానికి దయచేసి లాజర్ను పంపించవా, కొంచెం వాటర్ ఇచ్చి పంపించవా, లాజర్ యొక్క వేలి కొన నీటి చుక్కలు కొంచెం నాకు తగిలితే కొంచెం నా బాధ చల్లారుద్ది, బాధ తగ్గుద్ది అంటూ అరుస్తున్నాడు. అరిస్తే తండ్రి అయినటువంటి అబ్రహాం మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, కుమారుడా, నీవు శరీరంతో బ్రతికినప్పుడు నీకు ఇష్టమైనట్లుగా బ్రతికావు, దేవుని అసలు జ్ఞాపకం చేసుకోలేదు, నీకు ఇష్టమైన రీతిలో జీవించావు. కానీ ఈ రోజున నీకు ఇష్టమైనట్టుగా భూమి మీద బ్రతికావు కాబట్టి ఈ రోజు నువ్వు పాతాళంలో వేదన పడుతున్నావు. లాజరు తనకి ఇష్టమైనట్టు జీవించలేదు. కష్టమైన, నష్టమైన, రోగమైన, రుగ్మతైన దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతికాడు. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం బ్రతికాడో ఆ దేవుడు అతన్ని ఎక్కడికి తీసుకొచ్చాడు? పాతాళ వేదనలన్నిటినీ కూడా తప్పించి నిత్య జీవానికి పట్టుకొచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా దేవుని పిల్లలారా? ఇప్పుడు చూడండి, ధనవంతుడు అంటున్నాడు, అయ్యా ప్లీజ్, కనీసం భూమి మీద నా అన్నదమ్ములు ఉన్నారు, నా తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు, కనీసం ఆ లాజర్నైనా భూమి మీదకి పంపిస్తే అతని గతి అయినా చూసి నా అన్నదమ్ములైనా మారతారు అని చెప్పి అడుగుతున్నాడు. అందుకు అబ్రహాం అంటున్నాడు, లాజరు వెళ్ళవలసిన పని లేదు. భూమి మీద ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క దూతలు చెప్పబడినటువంటి వాక్యము ఉన్నది. హల్లెలూయా. ఆ మాటలు విన్నటువంటి వారందరూ కూడా రక్షించబడతారు అన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు చాలా జాగ్రత్త వింటే ఈ ధనవంతుడు అనుదినము సుఖపడుతున్నాడు. ఇంటి బయట ఉండి స్తుతిస్తూ, పాటలు పాడుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని వాక్యాన్ని, సువార్తను అరుస్తూ, చెబుతూ ఉన్నటువంటి, పలుకుతూ ఉన్నటువంటి లాజరు మాటలు ఎన్నోసార్లు విన్నాడు. కానీ ఆ మాటలను నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోలేదు. అలా నిర్లక్ష్యం చేయబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? నోరు తెరిచి చెప్పండి, ఎక్కడున్నారు? పాతాళంలో ఉన్నారు. ఇప్పుడు
దేవుడు ఈ భూమి మీద శరీరముతో మనం ఉండగానే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. అదేంటి? గొప్ప రక్షణ భాగ్యం పొందుకోవటం. దేవునికి స్తోత్రం. ఆ గొప్ప రక్షణ భాగ్యం ధనవంతుడికి కూడా దేవుడు కల్పించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పక్షపాతి కాదు. ధనవంతునికి రక్షణ ఇస్తాడు, దరిద్రుని కూడా ఆయన రక్షిస్తాడు. పక్షపాతి కాదు ఆయన. దేవునికి స్తోత్రం. ధనవంతుడు కూడా రక్షించబడాలని కోరుకున్నటువంటి దేవుడు అండి ఆయన. అది అయితే ఈయన నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేయటం వల్ల ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడమ్మా? పాతాళంలో పడ్డాడు, నరకానికి పోయాడు. అందుకని దేవుని పిల్లలారా, దేవుడు గొప్ప రక్షణ భాగ్యం మీకోసం సిద్ధపరిచి ఉంచాడు. ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి మనం. ఆ రక్షణ భాగ్యాన్ని నమ్మి బాప్తిసం పొంది గొప్ప రక్షణ భాగ్యాన్ని స్వతంత్రించుకోవాలి, మనం సొంతం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు సమస్త విధములైనటువంటి పాపము నుండి, శాపము నుండి, దోషాలన్నిటిలోంచి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించి గొప్ప రక్షణ భాగ్యం నీకు నాకు అందరికి అనుగ్రహిస్తాడు ఆయన. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకూడదు. ఆ ధనవంతుడు నిర్లక్ష్యం చేశాడంట. మాటలు చెప్తా ఉంటే, పాటలు పాడుతూ ఉంటే నిర్లక్ష్యం చేశాడంట. ప్రార్థన చేసుకుంటా ఉంటే నిర్లక్ష్యం చేశాడంట. ఆయన కేకలేస్తూ, ఇదిగో పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని కేకలేస్తుంటే నిర్లక్ష్యం చేశాడంట. ఈ నిర్లక్ష్యం అతన్ని ఎక్కడికి పట్టుకెళ్ళింది? నరకానికి పట్టుకెళ్ళింది. అర్థమవుతుందా? ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని వాక్యం వింటున్నారు, ఇంకా గొప్ప రక్షణ భాగ్యంలో పాలి భాగస్తులు కాకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారు మీరే కనుకైతే, మీ పిల్లలే కనుకైతే, వారికి బాధ్యత, వారి గురించి లెక్క అప్పచెప్పవలసినటువంటి బాధ్యత మీకే ఉంది. జాగ్రత్త. హల్లెలూయా. నిర్లక్ష్యం చేయకూడదు. అయితే ఎలాగూ తప్పించుకుందామో? ఎందులో పడ్డాడు? వెళ్ళి ధనవంతుడు పాతాళంలో పడ్డాడు. మరి పాతాళంలోంచి, నరకములో నుండి, అగ్నిగుండములో నుండి తప్పించుకోవాలని నీకు లేదా? లాజరు తప్పించుకున్నాడా? పడ్డాడా? లాజరు తప్పించుకున్నాడా? హల్లెలూయా. గొప్ప రక్షణ భాగ్యము నిత్య నరకాగ్ని నుండి మనల్ని తప్పిస్తుంది, రక్షిస్తుంది, నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది. దేవునితో యుగ యుగములు కలిసి జీవించేటువంటి భాగ్యమును ఆ గొప్ప దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ ఈ రక్షణ భాగ్యం అంట అసలు ఎలా మొదలైంది అంటే, అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. అసలు ఈ రక్షణ గురించి మాట్లాడిన మొట్టమొదటి వారు ఎవరంట? దేవుడే మాట్లాడాడంట. యేసుక్రీస్తు వారే బోధించాడంట. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఈ మాటలు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అయ్యా? ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. హల్లెలూయా. ప్రభు చెప్పాడు. నమ్మి ఎవరు నమ్మాలి? ఎవరు నమ్మాలి? మనుషుల్ని కాదు, దేవుని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాలి. నిత్య జీవాన్ని, ఇదిగో నేనే మార్గమును, నిత్య జీవానికి మార్గం ఆయనే, నేనే సత్యమును, అసత్యం లేదా ఆయన. ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు ఆయన. నేనే జీవమును. ఆయనను వెంబడిస్తే, ఆయనను నమ్మితే జీవ మార్గంలోకి తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనే మార్గం, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన నమ్మినటువంటి వాడు నిత్య జీవంలో అడుగు పెడతాడు, కానీ నరకములో అడుగు పెట్టడు. నిత్య నరకాగ్నిలో తప్పించబడతారు. దేవునికి స్తోత్రం. ఆయన మాట్లాడుతున్నాడు. ఇట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైందంట. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. ఇక్కడ ఉన్నారా? ప్రభువే బోధించాడంట. అయితే ఈ రక్షణ భాగ్యం ఎలాగా స్థిరపరచబడింది అంటే, దేవుడు తన చిత్తానుసారంగా ఒక ఆత్మను రక్షించేటువంటి ఆ ప్రక్రియలో, రక్షించే క్రమంలో కొన్ని పనులు చేస్తున్నాడంట ఆయన. దేవుడు తన చిత్తానుసారంగా, అంటే ఈ పాస్టర్ గారికి వరాలు ఉన్నాయండి, ఈ పాస్టర్ గారికి తలాంతులు ఉన్నాయండి అంటే, అవునా అని నువ్వు ఎగేసుకొని ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, అయ్యా నాకు పలానా రోగం, మీరు ప్రార్థన చేయండి, మీకు వరాలు ఉన్నాయంట అంటే తగ్గదు. ఎందుకు పోదో తెలుసా? ఇప్పుడు పోగొట్టడం దేవుని చిత్తం కాదు కాబట్టి. హల్లెలూయా. అర్థమవుతుందా? వాక్యం చదవండి. దేవుడు చాలు, దేవుడు తలలు పైకెత్తాడు. తన చిత్తానుసారంగా, అంటే ఆయన ఇప్పుడు రక్షిస్తే, ఇప్పుడు కార్యం చేస్తే నువ్వు రక్షించబడతావు అనుకుంటే ఇప్పుడే కార్యం చేస్తాడు. వద్దు, ఇప్పుడు కార్యం చేస్తే ఈ వ్యక్తి మారడు, ఈ వ్యక్తి పాపంలోకి వెళ్ళిపోతాడు, ఈ వ్యక్తి దారి తప్పిపోతాడు అనుకుంటే ఇప్పుడు కార్యం జరగదు. నీకు ఇప్పుడు కార్యం జరగదు. ఏం చేస్తాడా అంటే, నీవు పోషించబట్టానుకో, నువ్వు విడిపించబట్టానుకో చిన్న సూచక్రియ దేవుడు చేస్తాడు. హల్లెలూయా. స్వస్థతలు చేసిన, అద్భుతాలే జరిగించిన, సూచక్రియలే జరిగించిన, అబ్బా ఎంత ఆశ్చర్యకార్యం జరిగిందండి దేవుని సన్నిధికి వెళ్ళి రాగానే అంటారు కదా. ఇలాంటి ఆశ్చర్య కార్యములే జరిగినా ఇవన్నీ అంట దేనిలో భాగమో తెలుసా? నీవు రక్షణ పొందటానికే దేవుడు చేస్తున్నాడంట. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందటానికి దేవుడు చేస్తున్నాడు ఈ కార్యాలు. చదవండి. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను నిన్ను రక్షించే విషయంలో
నీ జీవితంలో సూచక్రియలు చేస్తాడు. నీ జీవితంలో మహత్కార్యాలు చేస్తాడు. నానా విధములైన ఒక్క విధంగా కాదు, ఒక్క రూట్లోనే కాదు, ఒక వైపుగా కాదు, నానా విధములుగా నలుదిక్కులా కూడా అద్భుతములను సృష్టిస్తాడు ఆయన. ఆమేన్. వివిధములైన పరిశుద్ధాత్మ వరములో నీకు బాప్టిజం లేదు, ఏమి లేదు, కానీ దర్శనాలు చెప్పేస్తున్నావు. నువ్వు ఇంకా బాప్టిజం పొందలేదు, ఏమి లేదు, కానీ ఆత్మతో నింపబడిపోయావు. వరాలు ఉన్నాయి, ప్రవచనం చెప్తున్నావు, దర్శనం చెప్తున్నావు, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే స్వస్థతలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఆయనకు బాప్టిజం లేదు, లేకపోతే పలానా ఆవిడకి బాప్టిజం లేదు, ఆవిడ ప్రార్థన చేయడం ఏంటి అంటే ఎందుకు దేవుడు వాడుకుంటున్నాడు తెలుసా? నీ ద్వారా ఎందుకు ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి తెలుసా? నీవు రక్షణ భాగ్యం పొందుకొనుట కొరకే ఇవన్నీ దేవుడు నీ పట్ల చేస్తున్నాడంట. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాలి. అబ్బా, ఎంత చక్కగా పాటలు పాడతారండి. నానా విధములైన ఆ అద్భుతమైన తలాంతి ఎక్కడి నుంచి వచ్చింది? నీకు బాప్టిజం పొందకుండా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆ తలాంతో? నువ్వు నాశనం కాకూడదు, రక్షించబడుట కొరకే. హల్లెలూయా. అబ్బా, ఎంత చక్కగా వాయిస్తున్నారండి. అబ్బా, ఎంత చక్కగా పరిచర్య చేస్తున్నారండి కొత్తవారైనా. అబ్బా, ఎంత చక్కగా సహకారం అందిస్తున్నారండి పరిచర్యకి. అమ్మా, నాన్న, పాపం తీసుకొని బయట కూర్చో. నువ్వు కూర్చో నాన్న. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినండి. ఇన్ని తలాంతులు రక్షణ పొందకుండా ఉన్న వ్యక్తికే ఎందుకు వస్తున్నాయి? ఆ వ్యక్తి రక్షించబడాలనే దేవుడు అలాంటి కార్యాలన్నీ వారి జీవితంలో చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి ఇవాళ రోజున చాలా మంది బాప్టిజం పొందక ముందే ఆత్మతో నింపబడుతున్నారు. బాప్టిజం పొందక ముందే వరాలతో దేవుడు వాళ్ళని వాడుకుంటున్నాడు. ఎందుకని? వాళ్ళని రక్షించాలి, వాళ్ళ ద్వారా అనేక ఆత్మలను రక్షించుకోవాలి. హల్లెలూయా. అది ఏమండి, దేవుడు కార్యాలు చేస్తాడన్నారు కదా, నేను రక్షణ పొంది చాలా కాలం అయిపోయింది, నాకు ఇంకా స్వస్థత జరగలేదండి అంటున్నారా? ఇప్పటిదాకా స్వస్థత జరగకుండా ఉండటం కూడా దేవుని చిత్తమే. ఇప్పటి ద్వారా ఆరోగ్యం కలగకుండా ఈ బలహీనతతోనే నువ్వు బ్రతకటం కూడా దేవుని చిత్తమే. అర్థమవుతుందండి? దేవుడు తన చిత్త ప్రకారంగా సూచక్రియలు చేస్తాడు. దేవుడు తన చిత్త ప్రకారంగా తను అనుకున్నప్పుడు చేస్తాడు. తన చిత్త ప్రకారం అంటే నేను నీకు ఇప్పుడు సాయం చేయాలని అనుకోవట్లే, టైం ఉంది నీకు ఇవ్వటానికి. అర్థమవుతుందా? దేవుని చిత్త ప్రకారంగా అంటే అది ఇప్పుడు కాదు, ఇంకా సమయం ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజు ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మన పౌలే ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభు మార్గంలోకి వచ్చి? సుమారుగా 10 సంవత్సరాలు అయింది అనుకో. వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏమండి ప్రార్థన చేస్తున్నాం, పెద్ద పెద్ద సేవకుల దగ్గర కూడా వెళ్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. దేవుని చిత్తం ఇంకా కాలేదు. అర్థమవుతుందా? దేవుడు ఏమనుకుంటాడంటే ఇప్పుడే అద్భుతం చేసేస్తే ఈ అద్భుతం వల్ల లోకంలో కలిసిపోతారేమో, ఈ అద్భుతం వల్ల లోకానుసారమైన మనిషిగా మారిపోతారేమో. అర్థమవుతుందా? దేవుడు తను అనుకున్నప్పుడే ఆ అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. చాలా గొప్ప గొప్ప వాళ్ళు ప్రసంగాలు చేసినా ఉపయోగం ఉండదు. ఒకరోజు నేను ఈ మధ్యనే ఒక వార్త చూశాను. ఏమిటంటే ఒకరోజు ఒక ఊర్లో మీటింగ్ పెట్టారండి, ఒక గ్రామంలో. చాలా పెద్ద సేవకుడు వచ్చాడంట. ఆ మీటింగ్ ఎంతమంది వచ్చారంటే 15 మంది హాజరయ్యారంట, పిల్లలు. అలాగే ఉండి ఆ రోడ్డు మీదే ఉండి చక్కగా వాక్యం చెప్పాడు ఆయన. వాక్యం చెప్తే చాలా బాధపడ్డాడంట. అయ్యో, 15 మందే వచ్చారే అని చెప్పి బాధపడుతూ, అట్లాగే దేవునికి స్తోత్రం అని దేవుడు ఇచ్చిన వారిని బట్టి మహిమ కలుగునుగా కానీ వాక్యం ప్రకటించాడంట. ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత అదే పట్టణానికి వెళ్ళాడంట. ఆ గ్రామం కథ పెద్ద సిటీ అయిపోయిందంట అది. అదే సిటీలో వాక్యం చెప్పడానికి వెళితే 15 కోట్ల మంది వచ్చారంట. అక్కడ ఆ మీటింగ్ లో ఒక వ్యక్తి అంటున్నాడంట, అయ్యా, చాలా చాలా సంవత్సరాల క్రితం మీరు ఈ ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వచ్చారు. అప్పుడు మీ వాక్యం వినటానికి వచ్చిన వాళ్ళు 15 మంది. ఆ 15 మందిలో నేను రక్షించబడ్డానయ్యా అని బిల్లీ గ్రహం అనేటువంటి ఒక గొప్ప దైవ సేవకుడు లేచాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప దైవ సేవకుడు బిల్లీ గ్రహం గారు. సువార్త ఉద్యమం వారి ద్వారా వచ్చిందనమాట. దాదాపు 115, 120 సంవత్సరాల పాటు బ్రతికి ప్రభునందు నిద్రించారో ఉన్నారు, నాకైతే ప్రస్తుతానికి తెలియదు. దేవునికి స్తోత్రం. ఆ చిన్న మీటింగ్ లో ప్రపంచాన్నే కదిలించగలిగినటువంటి గొప్ప సువార్థికుడు దేవుని వాక్యం ద్వారా పట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? చాలా జరుగుతుంది. అయ్యో, ఎంత ఎక్కువ మంది రాలేదే, చాలా తక్కువ మంది వచ్చారే. చాలా తక్కువ మంది రావటము దేవుని చిత్తమేమో. అర్థమవుతుందా? చాలా తక్కువగా కార్యాలు జరగటం ఇప్పుడు దేవుని చిత్తమేమో. దేవునికి స్తోత్రం. దేవుడు తన చిత్త ప్రకారంగా నీ పట్ల కార్యాలు చేస్తారు. అది స్వస్థత కావచ్చు, ఫైనాన్షియల్ గా బ్లెస్సింగ్ కావచ్చు, లేకపోతే నీవు పైకి ఎదిగేటువంటి క్రమం కావచ్చు, ఏదైనా కానీ దేవునికి మహిమ కలుగును గాక.
దేవుడు తన చిత్త ప్రకారంగా కార్యాలు చేస్తూ ఇవన్నిటినీ కూడా ఎందుకు చేస్తున్నాడంటే ఆత్మలను రక్షించుట కొరకేనంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? నేను వాక్యం చెప్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. నిజమే కదా, నేను బాప్తిసం పొందకముందు దేవుడి కార్యం చేశాడే. నిజమే కదా, నేను బాప్తిసం పొందకముందు అనుకోని రీతిగా చర్చికి వెళ్ళినప్పుడు ఈ స్వస్థత జరిగిందే, ఈ అద్భుతం జరిగిందే, ముందలే పరిశుద్ధాత్మ పొందుకున్నానే, ముందలే నాకు కళలు వస్తా ఉండేవి, దర్శనాలు వస్తా ఉండేయే. ఇవన్నీ ఎందుకు మీకు ఇచ్చాడు అంటే దేవుడు నువ్వు రక్షించబడాలని. హల్లెలూయా. ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రక్షించబడినటువంటి నిన్ను నీ పట్ల ఎందుకు సూచక్రియలు మహిమ కార్యాలు అన్ని కూడా జరిగిస్తూ నిన్ను ఇంకా వాడుకుంటున్నాడు అంటే నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలనే దేవుడి కార్యాలన్నిటిని కూడా నీ పట్ల చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మ రక్షించబడింది అంటే ఆ రక్షణ పొందినటువంటి ఆత్మ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలి. అది దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాల సువార్త ప్రకటించాడు. ఈ 3.5 సంవత్సరాల సువార్తలు అనేకులు ఆయనను వెంబడించారు. ఎక్కడికి వెళ్తే అక్కడ జనం లేని చోట్లు చాలా తక్కువ. జన సమూహాలు వెంబడించాయి. బా, ఏం పరిచర్య అండి! ఎంతమంది జనం వస్తారో తెలుసా ఆయన వాక్యం చెప్తా ఉంటే. చివరికి చివరికి పరలోకానికి ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు చాలా జాగ్రత్త వింటే 12 మంది అపోస్తలు 12 మంది అపోస్తలు మిగిలారు. చాలా జాగ్రత్త వింటే 12 మందిని అపోస్తలను దేవుడు తన సేవ కొరకు నిర్ణయించాడు. అంటే ముఖ్యంగా వాళ్ళు రక్షించబడి దేవుని కొరకు నిలబడిన వారిగా మనం గుర్తించవచ్చు. హల్లెలూయా. ఈ 12 మంది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో అడుగుపెట్టారు. అడుగుపెట్టిన ప్రతి దేశంలో కూడా ఆ 12 మంది ద్వారా ఆ దేశాలన్నీ కూడా రక్షణ మార్గంలోనికి వచ్చాయి. హల్లెలూయా. అలాగే మన భారతదేశంలో అడుగుపెట్టాడు ఒక్కడు, ఆయనే తోమా. ఆ ఒక్కడు ద్వారా భారతదేశంలోనికి వచ్చినటువంటి ఈ సువార్త వల్ల ఇవాళ రోజున భారతదేశంలో అనేకమైనటువంటి లక్షల మంది, కోట్ల మంది రక్షించబడి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు అంటే ఆ ఒక్కడు రక్షించబడ్డాడు. ఆ ఒక్కడి ద్వారా ప్రకటించబడిన సువార్త మూలముగా భారతీయులను అందరూ కూడా రక్షణ భాగ్యం పొందుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు. నీ వల్ల ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయి? తోమా రక్షించబడ్డాడు. సువార్త చెప్పడానికో యేసయ్య గురించి సాక్ష్యం చెప్పడానికో భారతదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు భారతదేశంలో వాక్యం చెప్పాడు. భారతదేశంలో మరి ఇవాళ రోజున ఏ రాష్ట్రంలోనికి వెళ్ళినా యేసుక్రీస్తు వారిని గురించి నమ్ముకున్నటువంటి బిడ్డలు ఉన్నారు అంటే వారికి ఎవరి ద్వారా అందింది ఈ సువార్త? మొట్టమొదటిగా భారతదేశానికి తోమా ద్వారా వచ్చింది. అంటే ఒక్కడి ద్వారా వచ్చింది. మరి నువ్వు రక్షించబడ్డావు. నీ ఒక్కదాని వల్ల, నీ ఒక్కడి వల్ల అనేకమైన ఆత్మలను రక్షించుకోవాలన్నదే దేవుని యొక్క దయా సంకల్పము. హల్లెలూయా. అందుకు మనం ఉండాల, దేవుని కొరకు నిలబడాలి మనం. ఇంకా చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. ఉమ్. చూడండి, అలాగే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, అర్థమవుతుందా, తలపైకెత్తండి. యేసుక్రీస్తు వారు అనేకులను అనగా మనుషులందరి పాపములను భరించడానికి మొదటిసారి వచ్చాడంట. మొదటిసారి దేనికోసం వచ్చాడు? పాపములన్నిటిని కూడా భరించటానికి, తీసుకోవటానికి, బలి అవ్వటానికి వచ్చాడు. రెండోసారి ఎలా వస్తాడంట తెలుసా? రెండోసారి ఎలా వస్తాడు అంటే తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా, తన కొరకు కనిపెట్టుకొని ఉంటున్నాం కదా మనం. ప్రభు వస్తాడండి, మమ్మల్ని తీసుకొని వెళ్తాడని చెప్పి నిరీక్షణతో ఉన్నాం కదా. ఇప్పుడు నిరీక్షణతో ఉన్నటువంటి రక్షించబడిన వారందరి కొరకు ఎలా వస్తాడంట? పాపము లేకుండా మహామహిమతో నిండినటువంటి దేవునిగా ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. రెండోసారి అలా రాబోతున్నాడు ఆయన. చూడండి, ఇంకా చెప్తే హెబ్రీ పత్రిక 11:7, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఇవన్నిటినీ కూడా వింటాం, విడిచిపెట్టేయడం కాదు కానీ నమ్మాలి మనం. దేవుడు కూడా నోవాహుతో మాట్లాడాడు, అయ్యా జలప్రలయం రాబోతుంది కాబట్టి మీరేం చేస్తారంటే ఒక ఓడను సిద్ధపరచుకోండి నీ ఇంటి వారి కొరకు అన్నాడు. ఆ మాటలన్నీ నోవాహు నమ్మి ఓడను రెడీ చేసుకున్నాడు. లోకమంతా చెప్పాడు, ఓడను రెడీ చేసుకోమన్నాడు దేవుడు. మీరు కూడా మారండి అయ్యా, మీరు కూడా ఓడలు అడుగు పెట్టండి అయ్యా అని చెప్తా ఉన్నాడు. కానీ ఎవరు కూడా వినలేదు. చెప్పటం మన ధర్మం, ఎవరు కూడా వినలేదు. దేవునికి స్తోత్రం. మేము చెప్తున్నాం కదా, రక్షణ భాగ్యం పొందండి అని చెప్తున్నామా లేదా? మారు మనసు పొందండి అని చెప్తున్నాం కదా, బాప్తిసం పొందండి అని చెప్తున్నాం కదా. దేవుడు చెప్పమన్నాడంతే, బలవంతం లేదు. కానీ ఒక రోజు రాబోతుంది, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు విని
అనేకులు రక్షించబడ్డారు. 12 మంది దేవుని కోసం నిలబడ్డారు. నోవాహు చెప్పినటువంటి మాటలు విని ఆ కాలంలో అయితే ఎవరు ముందుకు రాల. నోవాహు తన కుటుంబాన్ని రెడీ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నోవాహు తన కుటుంబాన్నే రెడీ చేసుకున్నాడు. తన కుటుంబాన్ని రెడీ చేసుకుంటూ బయట కూడా చెప్పుకుంటా అట్లా ఉన్నాడు నోవాహు. అయితే ఏం జరిగింది? నోవాహు నమ్మాడు, ఓడను రెడీ చేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని రెడీ చేసుకుంటున్నాడు. లోకమంతా కూడా విమర్శించింది, నువ్వు మాకు అక్కర్లేదు, మీ మాటలు తీసుకోమని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు. చివరికి ఏమైంది? నోవాహు తన కుటుంబమే ఓడలోనికి వెళ్ళారు. నమ్మనటువంటి వాళ్ళు జల ప్రళయంలో నాశనం అయిపోయారు. నమ్మిన వాడు రక్షించబడతాడు, రక్షణ ఓడలో ఉంటాడు. నమ్మనటువంటి వాడు నిత్య నరకాగ్ని అనేటువంటి ప్రళయంలో పడతాడు. జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఈ మాటలన్నీ కూడా దేవునితో మాట్లాడుతున్నప్పుడు నమ్ము. దేవునికి స్తోత్రం. విశ్వసించాలి, నమ్మాలి. ఇంకా చూడండి, 1 పేతురు పత్రిక 1:9. అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ పొందినటువంటి బిడ్డలంట, వారి కోసం ఎలాంటి నిరీక్షణ, ఎలాంటి దాన్ని దేవుడు సిద్ధపరిచాడంటే ఈ భూమి మీదనో పరలోకంలోను. చెప్పసఖ్యము కానటువంటి, చెప్పన సఖ్యమును అంటే మాటలతో చెప్పడానికి వీలు పడదండి. ఇంకా ఏమంటున్నాడంటే దాని యొక్క అర్థము ఏమిటంటే మహిమాయుక్తమును సంతోషమునై ఉన్నది అని చెప్తున్నాడు. మహిమాయుక్తము, దేవుని యొక్క మహిమను మాటల్లో చెప్పలేం. సంతోషం ఎలా ఉందయ్యా అంటే అది మాటల్లో చెప్పలేం. మహిమాయుక్తము మాటలో చెప్పలేం. చెప్పన సఖ్యము అంటే మాటలకు అందనటువంటి గొప్ప మహిమను దేవుడు రక్షణ భాగ్యం పొందుకున్న వారికి సిద్ధపరిచి ఉంచాడంట. మహిమకరమైనటువంటి బ్రతుకు, మహిమకరమైనటువంటి రాజ్యము, మహిమకరమైనటువంటి జీవితమును దేవుడు ఎవరి కోసం ఉంచాడంటే రక్షణ భాగ్యం పొందుకున్నటువంటి బిడ్డల కొరకు దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నాకు అది లేదు ఇది లేదని చెప్పి బాధపడవద్దు. ఇవన్నీ కూడా ఒక రోజు వదిలిపెట్టి వెళ్లాల్సిందే. కానీ మహిమకరమైనటువంటి ఆయన రాజ్యాన్ని మన కోసం దాచి ఉంచాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. గొప్ప రక్షణ కార్యము, గొప్ప భాగ్యమును దేవుడు రక్షణ పొందినటువంటి బిడ్డల కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా చూడండి దేవుని వాక్యం. అందుకు మనం ఏం చేయాలంటే పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆ, ఉమ్, ఉమ్. ఎట్లా ఉండాలంట? ఫస్ట్ నుంచి చదువు. సమస్తమైన దుష్టత్వమును అంటే చెడ్డ కార్యాలు చేయాలి, హాని తలపెట్టాలనేటువంటి మనస్సులను తీసేసుకోవాలి. ఇంకేంటి? కపటమును, పైకి నవ్వుతూ లోపల ఇంకోలాగా కీడు చేద్దాం అనేటువంటి ఇలాంటి మనస్సు, కపటమైనటువంటి మనస్సును తొలగించుకొని వేషధారణ, దేవుని బిడ్డలాగా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలాగా లోకస్తుల మధ్యలో లోకానుసారంగా అది ఉండటం వేషధారణ. అలాంటి జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. అసూయ, పైకి ఏమో నవ్వుతూ అబ్బా గాడ్ బ్లెస్ యూ అంటాం, లోపలేమో చాలా అసూయ అన్నమాట. వాళ్ళు ఈ మధ్యన బాగా టెక్ వచ్చిందిలే, కథ రోజు రోజుకి ఒక్కొక్కటి కొనుక్కొని కన్ను మీద కాన్ రావట్లేదు. ఇక్కడేమో బా దేవుడిని ఆశీర్వదిస్తాం, గాడ్ బ్లెస్ యూ అంటారు. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కంటికి మేము కనబడట్లేదు ఈ మధ్యన, అది కొన్నారు ఇది కొన్నారు ఏదేదో కొన్నారు, అర్థమవుతుందా? వాళ్ళు బాగుంటమే కావాలి అంటున్నారు మళ్ళీ. కానీ ఇలాంటిది ఏమిటో తెలుసా? నీ హృదయంలో ఏముంది? అసూయ ఉన్నది. అలాంటి మనస్సు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చదవండి ఇంకా. సమస్త దోషణ మాటలు మానాలి, తిట్టే మాటలు మానాలి, గుచ్చే మాటలు మానాలి, వెనకాల మాటలు మానాలి. ఇలాంటివన్నీ మానేయాలండి. మాని క్రొత్తగా జన్మించినటువంటి తల్లి గర్భములో నుండి పుట్టినటువంటి ఆ శిశువుకి ఏమంటారు? పిల్లలు దేవుడితో సమానం అండి అంటున్నారా లేదా? ఏం తెలుసు వాళ్ళకి? ఏమీ తెలియదు. అంటే అంత నిష్కల్మషంగా నీ మనసు ఉంచుకో. అంత కపటంతో కాకుండా నిష్కల్మషంగా పవిత్రంగా నీ మనసును పెట్టుకొని దేవుడిచ్చినటువంటి రక్షణ భాగ్యంలో ఎదగాలి. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి రక్షణ మార్గంలో నువ్వు ముందుకు సాగాలి. వాక్యము అనేటువంటి పాలు తాగుతున్నారు, తాగట్లేదా? పిల్లలు పుట్టినటువంటి పిల్లలకి ఏంటిది? పాలే. ఎదిగిన వారికి ఏమో ఆహారం. మరి ఏమి తెలియనటువంటి బిడ్డలకి ఏమిటాయంటే అంటే ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళని వాక్యం ఏమంటున్నాయంటే మీరు ఇంకా పిల్లలే, మీరు ఇంకా బలపడలేదు, మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగలేదు, మీరు పిల్లలతో సమానం. కాబట్టి మూల వాక్యాలు ఉన్నాయి. పలానా దాన్ని వదిలిపెట్టు, పలానా దాన్ని వదిలిపెట్టు, పలానా మనస్సు పొందుకో అని చెప్పి ముఖ్యమైనటువంటి ప్రారంభంలో మూల వాక్యాలు ఉన్నాయి కదా, అవన్నీ మీకే ఒకటి వదిలిపెట్టాలి. నువ్వు ఇంకా మారుమనసు పొందాలి, నువ్వు ఇంకా పాపక్షమాపణ పొందాలి. రోజు రోజుకి
యేసుక్రీస్తు పోలికలోనికి రావాలి అని చెప్పి రోజు రోజుకి ఆ పాలను మీరు తాగుతూ ఒక్కొక్క దాన్ని వదిలిపెడుతూ మీరు బలము పొందుకోవాలి. హల్లెలూయా. పసిపిల్లలకి పాలు పడితే ఏంటి? ఆ శరీరానికి బలం అన్నమాట. బలమేనా? బలహీనమా? ఏ పాలు? తల్లి పాలా? డబ్బా పాలా? తల్లి పాలు పడితేనేమో తల్లి కూతురు వద్ద డబ్బా పాలు పడితే డబ్బాది అవుద్దంట. ఏ పాలు పడుతున్నారు? ఏ దాని కూతురు పెద్ద డబ్బానే. ఇలాగ లోకం అంటుంది. అర్థమవుతుందా? అట్లా ఉండకూడదు. తల్లిపాలు అనగా నీ కూతురు నీ మాట వినేలాగా తయారవ్వాలంటే నువ్వు దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే దేవుని వాక్యముని పాలును తీసుకోవాలి. అది లేదు సాతానుకు సంబంధించినవన్నీ నీకు కావాలనుకుంటే అవన్నీ తీసుకుంటున్నావు కాబట్టి వాడు నిన్ను లాక్కెళ్తాడనమాట. నేను వారం చెప్పాం కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాం కదా. ఒకడొచ్చి దిగాలుగా కూర్చున్నాడు. ఫ్రెండ్ వచ్చాడు. ఏంట్రా దిగాలుగా ఉన్నావు? ఏం లేదు, ఇక్కడికి వచ్చి కూర్చో చెప్తాను. వాడు వచ్చి కూర్చున్నాడు. చెప్పరా, ఈ బెంచీకి ఇప్పుడే రంగేశాను. అర్థం ఎగ్జాంపుల్ చెప్పాం కదా. అంటే దాని అర్థం ఏంటి? సైతాన్ గాడు వాడు ఒక్కడే నాశనం అయిపోవాడు. నేను ఒక్కడిని ఎందుకు నాశనం అయిపోవాలి? నాతో పాటు నా మాట వినే వాళ్ళందరినీ, నా దారిలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోవాలని చెప్పి వాడు ఆలోచన. అర్థమవుతుందండి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. లోకానుసారంగా బ్రతికితే లోకాధికారి అయిన సాతానుకు వాడి దూతలకు సిద్ధమైనటువంటి నిత్య నరకాగ్నికి పోతారు. యేసుక్రీస్తు యొక్క వాక్యము ద్వారా బ్రతికితే, జన్మిస్తే, నిలబడితే యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి స్థలానికి వెళతారు. యేసయ్య ఉన్నటువంటి స్థలం ఏమిటి? నిత్య జీవము, పరలోక రాజ్యములో మనం ఉంటాము. హల్లెలూయా. అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చూడండి దేవుని వాక్యాన్ని, ఇంకా ముగిస్తా ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చాలా జాగ్రత్త విందాం. దేవుడంట దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట. పూర్వం నోవాహుకి దేవుడు ఓడను రెడీ చేసుకోయ్యా, జలప్రలయం రాబోతుంది, మనుషులందరూ చనిపోబోతున్నారు అని అంటే, ఆ మాట ఎవరితో మాట్లాడాడు? నోవాహు ఒక్కడితో మాట్లాడాడు. నోవాహు వెళ్ళి తన భార్యకి చెప్పాడు, తన కొడుకులకి కోడలకి చెప్పారు. వాళ్ళేమో ఫస్ట్లో అని చెప్పి తలకాయ అటు ఇటు తిప్పి ఈ నమ్మేటట్టుకేమి లేవు అనుకుంటూ ఉండగా కొన్ని రోజులకి పదే పదే లేదు, మనం దేవుని కోసం బతకాలమ్మాయి, అట్లా కాదు, కష్టమైన నష్టమైన దేవుని కోసం నిలబడాలి, వాడు రెడీ చేసుకుందాం, దేవుడే మనల్ని బ్రతికిస్తాడు అని చెప్పి ఒకరితో ఒకరు ఇలాగా ఆలోచనల్లోనికి వెళ్ళిపోయారంట. చూడండి, వాక్యము, దేవుని బిడ్డలు రక్షించబడేవాడు ఎప్పుడు కూడా విన్నటువంటి వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకుంటా ఉంటాడు. ఇలా వాక్యం ద్వారా ప్రకటించబడింది ఈ వారం వాక్యం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ 8 మందికి కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఒకరిలో ఒకరికి ఆలోచన పుట్టిందంట. నోవాహు, అతని భార్య, 3 కొడుకులు, 3 కోడలు, ఈ 8 మందే ఓడలో అడుగు పెట్టారంట. హల్లెలూయా. వీళ్ళందరికీ కూడా ఎవరు ప్రకటించారంట వాక్యము? పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించాడు వాక్యం. వీళ్ళందరికీ మాత్రమే కాకుండా లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రకటించాడంట. ఏంట్రా ఆడేంటి వాడ ఏదో చేసి ఏదో పిచ్చి పని ఏదో చేస్తున్నాడంట. ఏం లేదు మామ, వాడ కట్టుకుంటున్నారంట, వర్షం వస్తుందంట, జలప్రలయం అంట అని చెప్పి ఒకరికొకరు ఇలా చెప్పుకున్నారు కానీ ఆలోచించలేదు. వెక్కిరించుకున్నారు కానీ ఆలోచించలేదు. పరిశుద్ధాత్మ ద్వారా అందరి నోట ఆ వార్త ప్రకటించబడింది. కానీ ఎవరు కూడా తమ జీవితాలను మార్చుకొని సరి చేసుకొని రక్షించబడదాం, ఓడలు అడుగు పెడదాం అన్నటువంటి ఆలోచన వారికి కలగలేదంట. అలా వాక్యం ప్రకటించిన వారు ఎవరు? చదవండి వాక్యం 20వ వచనం. అలా అందరికీ వాక్యం చెప్పిన వారు ఎవరంట? దీర్ఘశాంతముతో ఉండి నోవాహు దినాల్లో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు. వీళ్ళు ఎవరంట? విధేయత చూపించే వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా తిరగబడే వాళ్లే. కానీ ఈ తిరగబడే వాళ్ళని వాక్యం అంటుంది అవిధేయులు అన్నది. ఈ అవిధేయులైన వారి యొద్దకు, చదవండి అయ్యా, చెరలో ఉన్న ఆత్మలు, అవిధేయులు, తలలు పైకెత్తండి. వీళ్ళు మాట వినరు. ఎన్నక అలాగే అన్నయ్య అంటారు కానీ మాట వినరు. అన్నయ్య ప్రైజ్ ది లార్డ్ అంటారు కానీ మాట వినరు. అన్నయ్య ప్రార్థన చేయాలన్నయ్య అంటారు. దేవుని మాట వినరు, సేవకుడి మాట వినరు. నోవాహు, అమ్మా జలప్రలయం రాబోతుందమ్మా, ఓడ రెడీ చేస్తున్నాం, మీరు కూడా రండి. అవునా, అలాగే అన్నయ్య అంటున్నారు. కానీ
అటు వెళ్ళి ఏం చెప్పుకుంటున్నారు? ఆడికి ఏదో పిచ్చి పట్టింది లేరా, భక్తి భక్తి అంటున్నారు. ఇట్లాగా అర్థమవుతుందా? అవిధేయులు. వీళ్ళంట చెరలో ఉన్నారంట. ఎందులో ఉన్నారు? చెరలో ఉన్నారు. ఎంతమంది మన దగ్గరకు వచ్చి అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయండి, ఇంట్లో ఏదో ఉన్నట్టుంది ప్రార్థన చేయండి, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు విడిపిస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఆ? అంటే వీళ్ళేంటి? అవిధేయులు. అమ్మా, ఈ పని వద్దు, అది తీసేయి ముందల. అలాగే అన్నయ్య. కోసేస్తున్నారు, తీసి అవతల పారేస్తున్నారు. మళ్ళీ అవతలకి వెళ్ళి ఇంకోటి కట్టించుకుంటున్నారేమో. ఎవరు చూశారు? దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి అయ్యగారు ఇంట్లో ప్రార్థన పెట్టాలయ్యా మీరు అంటున్నారు. ప్రార్థన కూడా పెడతాం, కానీ కొంతకాలానికి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. అవిధేయులు. వీళ్ళంట ఎందులో ఉన్నారు? చెరలో ఉన్నారంటే జైల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు. వాళ్ళ చుట్టూ ఉన్నాయి అయ్యే. నువ్వు విడిపిద్దాం అనుకుంటున్నా, వాళ్ళు మళ్ళీ అవతలకి వచ్చాయి. నిన్ను విడిపించాడు కదా, అయిపోయింది కదా ప్రార్థన, మళ్ళీ మళ్ళీ పట్టుకొని అందులోకి తీసుకెళ్ళిపోతాయి అనమాట. అవి చెరలో ఉన్నారు వాళ్ళు. వీళ్ళు మాట వినరు. అలాగా మాట వినని వారి దగ్గరికి కూడా ఓర్పుతో వెళ్ళాడంట పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. సహించుకొని వెళ్ళాడంట, సహనముతో వెళ్ళి వీళ్ళు కూడా రక్షించబడాలి, ఈ ఆత్మ నాశనం కాకూడదు అని చెప్పి మంచి మాటలు చెప్పాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మాట వినకపోయినా, అన్నయ్య వాళ్ళు రారులే అన్నయ్య, అన్నయ్య వాళ్ళ మాట వినట్లేదులే అన్నయ్య అంటున్నారా? నాకు చెప్తున్నారుగా. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పని ఏమిటంటే దీర్ఘశాంతం చూపించాడంట. వాళ్ళు కూడా రక్షించబడాలి. పలుమార్లు చెప్పి చెప్పిన ప్రతిసారి నీకు ఒక గిఫ్ట్ వస్తా ఉంటే ఏం చేస్తావు? ఆ? ఆ గిఫ్ట్ నీకు కనబడట్లేదు అంతే, కానీ నీవు నిత్య రాజ్యానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను తోసివేసిన బలే వెళ్ళి చెప్పావమ్మా, ఇదిగో ఈ బహుమతి నీకే అని చెప్పి దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. బహుమతి ఉన్నదే. త్రోసివేయబడినప్పుడు బహుమతి ఉంది, రాళ్లతో కొట్టబడినప్పుడు బహుమతి ఉంది. మరకేశారు కదా నీ మీద, బురద జల్లారు కదా నీ మీద, బహుమానం ఉన్నది దేవుని దగ్గర. నిరీక్షణతో ఉండండి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ బహుమానం ఉంది. ఆయన దీర్ఘశాంతం వహించి వెళ్ళి వాక్యం ప్రకటించాడంట. జలప్రలయం రాబోతుంది, మీరు అందరూ ఎక్కడయ్యా వాళ్ళలోనికి రండి అయ్యా అని చెప్పి వాక్యం ప్రకటించాడంట. ఇవాళ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్తున్నప్పటికీ కూడా నువ్వు ఇంకా మారకుండా రక్షణ భాగ్యం పొందకుండా ఉన్నావంటే రేపటి దినాన ఏది జరిగినా గానీ దేవునికి నీవే ఉత్తరవాదివి, లెక్క అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి చివరిగా ప్రకటన గ్రంథం 7:10. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రకటన గ్రంథం 19:1. అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని. ఏం చెప్పారు? చదవండి 19:1 నుంచి. ఆ ఆ ఆ ఏం చెప్పారు? చదువు. ఆ ఆ హల్లెలూయా. ఏం చెప్తున్నారట? పరలోకానికి వెళ్ళినటువంటి ఈ గుంపంతా ఎవరు? ప్రభువుని స్తుతించండి. అందరూ ఏక స్వరంతో చెప్తున్నారట, ప్రభువును స్తుతించండి. ఏమంటున్నారు? ఆ తర్వాత నిదానంగా చదవాలి. ఏదో వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోకూడదు. భాష మాట అర్థం కావాలి. రక్షణ. అయ్యా మమ్మల్ని రక్షించినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభావము దేవునికే చెల్లాలి. రక్షణ, మాకు రక్షణ ఇచ్చాడు, మాకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు, మహిమకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, మహిమకరమైనటువంటి రాజ్యములో మమ్మల్ని తీసుకొని వచ్చాడు. సమస్త ఘనత మహిమ ప్రభావములు మా దేవునికే చెల్లునుగా కానీ గొప్ప స్వరముతో చెప్తున్నారంట. హల్లెలూయా. వీళ్ళంతా ఎవరు? రక్షణ భాగ్యం పొందినటువంటి బిడ్డలు. మరి ఆ గుంపులో నీవు ఉండావు, నీవు కూడా ఉండాలి. నీవు కూడా ఉండాలన్నదే దేవుని యొక్క దయా సంకల్పము. ఏం సంకల్పం? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. చాలు. ఇప్పుడు చెప్పండి, ఇంత గొప్ప రక్షణను చెప్పండి అమ్మా. అమ్మా ఎతికింది చాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? ఆయన మహిమకరమైన తలలు పైకెత్తాడు. మహిమకరమైనటువంటి పరలోక రాజ్యం మన కోసం సిద్ధపరిచాడు. ఘోరమైనటువంటి నిత్య నరకాగ్నిలో తప్పిస్తున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి ఈ భాగ్యాన్ని వదిలిపెడితే ఎలా తప్పించుకుంటాం మనం? కాబట్టి మిమ్మల్ని మీరే విమర్శించుకోండి, సరిచేసుకోండి, ఒక నిర్ణయము, ఒక తీర్మానంలోకి రా.